హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గుడ్ మార్నింగ్. ఈరోజు మన గార్డెన్ వ్యూ ఒకసారి చూసేయండి. చూడండి, మీకు ఒక సర్ప్రైజ్ చూపిస్తాను నేను. మన గార్డెన్లోని మునగాకు చెట్టు చూడండి ఎంత పెద్దదైపోయిందో. మామిడి చెట్టుని, కరివేపాకు, చాలా బుషీగా తయారైందండి కరివేపాకు. అలాగే మన సిరిమల్లి చెట్టు చూద్దరు కానీ రండి. చూసారా ఎన్ని పువ్వులు పూచిందో, నక్షత్రాల్లో ఉన్నాయి కదండి. చూడండి, లోపల లోపల దాక్కుని మరి చాలా పువ్వులు విడుచుకున్నాయి. ఒకసారి చూడండి, అంత వ్యూ చూడండి. ఇదో రకం చెట్టు, ఇది కొంచెం పువ్వులు తగ్గినాయి. కానీ ఈ చెట్టు చూసారా, ఇది పందిరిమల్లిలా ఉంది మొగ్గ. ఎంత బాగా విడిచాయంటే పువ్వులు. ఇలాంటి చెట్లు ఒక 4 ఉంటే చాలండి, చాలా పువ్వులు బుట్ట నిండా వస్తాయి. ఎర్రజాజి చెట్టు అండి, దేవుడి పువ్వులు. రీసెంట్గా దీనిలోనేమో ఈ పాట్లో చుక్క కూర వేసానండి. ఇదిగోండి, పొన్నగంటి కూర కూర్చాను. 3 days అవుతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. అట్లాగే పుదీనా వేసాను, కానీ ఎండ ఎక్కువైపోయిందండి, కొంచెం అట్లా ఉంది, కానీ బతికేస్తుంది. ఇదిగోండి పుదీనా, ఇది పొన్నగంటి కూర అయితే బతికేసినట్టే. బీరకాయ అప్డేట్ ఇచ్చేస్తాను చూడండి. బీరకాయ ఎంత పెద్దదైపోయిందో, ఇక్కడ దాకా పాకేసింది. ఇంకోటి చూపిస్తాను. ఇదిగోండి ఇంకో బీరకాయ చెట్టు, ఇది కూడా బాగా పెద్దయింది. ఇంకొకటి కూడా ఉంది, ఇదిగోండి ఇక్కడ ఉంది. ఇదేమో ఈ పాదేమో బీన్స్ పిక్కలు మనం కూరల్లో వేసుకుంటాం కదా, అదండి చెట్టు. ఇది బాగానే పెరుగుతుంది, గ్రో అవుతుంది. మందారం చెట్లు ఇప్పుడిప్పుడే కొంచెం బాగా చిగురులు వేస్తున్నాయి. నీళ్ళు 2 పూటలు ఇచ్చి పశువుల ఎరువు ఇచ్చాను. పచ్చిమిరపకాయ చెట్టు ఇది చచ్చిపోద్ది అనుకున్నానండి ఎండాకాలం, కానీ చూడండి ఎంత బుషీగా తయారైందో. ఇది ఇలా అవ్వడానికి కారణం ఏంటనేది ఒక షార్ట్ వీడియో చేసి పెడతానండి మీకు నేను. గార్డెన్కి అందాన్ని ఇచ్చేస్తున్నాయి ఈ పూలు. నేను మొన్న రీసెంట్గా ఇవన్నీ గుచ్చానండి, కొమ్మలు తెచ్చి నాచు గులాబీ అన్నీ బతికేసాయి. అలాగే మన గార్డెన్లో ఆకుకూరలు చూద్దరండి. ఇదిగోండి తోటకూర, అది తోటకూర. దీంట్లో పాలకూర కూడా ఉంది. అదిగోండి తోటకూర. ఇంక ఈ 2 గ్రో బ్యాగుల్లోని వంకాయ చెట్లు వేద్దామని అనుకుంటున్నాను. ఇంకా ఉన్నాయి వేయడానికి. అలాగే మన గుమ్మడిపాదు, ఎల్లో ఫ్లవర్స్, రెడ్ ఫ్లవర్స్ ఎందుకో వర్షం పడక ఏమో తగ్గినాయి ఇవి, లేకపోతే ఇవి చాలా పూలు ఉండేవి. ఇక్కడ ఒక పచ్చిమిరపకాయ చెట్టు ఉంది చూడండి, చాలా బుషీగా ఉంది. చెట్టు నిండా కాపు ఉంది చూసారా. రీసెంట్గా పులిసిన మజ్జిగ ఇచ్చాను నేను. ఇదిగోండి పచ్చిమిరపకాయలు వస్తున్నాయి, స్టార్ట్ అయినాయి. దీని అప్డేట్ కూడా ఇస్తాను త్వరలో. అలాగే ఇక్కడ గోరు చిక్కుడు పెట్టానండి. మన కాకర చెట్లు చూద్దరా రండి. ఇగో మన కాకర చెట్లు అప్పుడే చూసారా, విత్తనాలు వేయడం పెరిగిపోయి క్రేపర్ పట్టేసుకుంటున్నాయి అప్పుడే. వీటికి చూడాలి సపోర్టు. ఇదిగోండి బూడిద, ఇది చిన్న గుమ్మడికాయ పాదు, ఇది బెండ చెట్లు, మల్లె చెట్లు మళ్ళీ చూసేయండి ఒకసారి. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.